ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మహేష్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రంలో ఒక రోల్ ఉంది. ఆ పాత్ర కోసమే ఇన్నాళ్ళు జక్కన్న చాలా టెన్షన్ పడుతూ వచ్చాడు. ఎందుకంటే సేమ్ రోల్ కోసం గతంలో బాలీవుడ్ వెళ్ళి అక్కడ నానా పాటేకర్ను అడిగాడు రాజమౌళి. ఆ తర్వాత అదే రోల్ కోసం విక్రమ్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ కోసం మాధవన్ను డేట్స్ అడుగుతున్నాడు. ఇంతకీ ఏంటా రోల్? ఎందుకు అంతమందిని సంప్రదిస్తున్నాడు? రాజమౌళి సినిమా అంటే ఇండియాలో ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇమ్మీడియట్ గా డేట్స్ ఇచ్చేస్తాడు. కానీ మహేష్ బాబు మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కోసం రాజమౌళి చాలా మంది హీరోలను సంప్రదిస్తున్నాడు. కానీ ఎవరూ కూడా ఆ పాత్రను చేసేందుకు ముందుకు రావడం లేదు. ముందుగా విక్రమ్ దగ్గరికి వెళ్లాడు రాజమౌళి. అపరిచితుడు సింపుల్ గా నో చెప్పాడు. తరువాత సేమ్ క్యారెక్టర్ కోసం నానా పాటేకర్ దగ్గరికి వెళ్లాడు. ఆయన కూడా మొహమాటం లేకుండా నో చెప్పాడు. ఇప్పుడు మాధవన్ దగ్గర ఆ పాత్ర ఆగింది. రాజమౌళి ఆఫర్ చేసిన రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడని సమాచారం. అది మహేష్ బాబుకు తండ్రి పాత్ర అట. అయితే ఇది RRR లో రామ్ చరణ్ కు అజయ్ దేవ్గన్ చేసిన తండ్రి పాత్ర లాంటిదే అని, అయినా కూడా నానా కానీ విక్రమ్ కానీ చేయడానికి ముందుకు రాలేదని, ఇప్పుడు మాధవన్ సూపర్ స్టార్ కు తండ్రిగా నటించేందుకు ఒప్పుకున్నాడని సమాచారం. మళ్ళీ బాహుబలి కాంబినేషన్ అంటే రాజమౌళి ప్రభాస్ కలిసి సినిమా చేయబోతున్నారా అని ప్రశ్నించకండి. మళ్ళీ బాహుబలి కాంబినేషన్ అంటే హీరో హీరోయిన్ కూడా కలిసి నటించే ఛాన్స్ ఉంటుంది కదా. అంటే ప్రభాస్ అనుష్క జోడీ రిపీట్ కానుందా అని మళ్ళీ అడగకండి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ కాకుండా సేమ్ మూవీలో మరో కాంబో కూడా ఉంది. అదే కాంబో ఇప్పుడు రాజా సాబ్ కోసం రిపీట్ అవుతుందట. బాహుబలిలో ప్రభాస్ తమన్నా జోడీ మ్యాజిక్ చేసింది. వీరిద్దరికి హిట్ పెయిర్ అనే క్రేజ్ తీసుకొచ్చింది. అంతకుముందు రెబెల్ మూవీలో సేమ్ కాంబో ఉన్న రాజమౌళి మూవీ కావటంతో, పైగా బాహుబలి ప్రాజెక్ట్ కావటంతో పాన్ ఇండియా వైడ్ గా వీరి జోడీకి క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ వీరి పెయిర్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరోసారి కలిసి నటిస్తే చూడాలి అనుకుంటున్నారు. రాజాసాబ్ లో ఒక స్పెషల్ బ్యాలెన్స్ ఉంది. ఆ సాంగ్ కోసం చిత్ర యూనిట్ చాలా మంది కథానాయకులను సంప్రదిస్తోంది. కానీ కుదరటం లేదు. ఇదే సాంగ్ కోసం ఇటీవల కరీనా కపూర్ ఖాన్ పేరు వినిపించగా ఇప్పుడు తమన్నా పేరు బయటకొచ్చింది. మిల్కీ నేమ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ వర్మతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామనే ప్లాన్స్. దీంతో కొన్నాళ్లు కెరీర్ ను పక్కన పెట్టింది తమన్నా. ఇప్పుడు అంతా డిస్టర్బ్ అయిపోయింది. అందుకే తమన్నా కూడా యూటర్న్ తీసుకుంది. కెరీర్ పై ఫోకస్ పెట్టింది. పైగా తనకు బాగా కలిసొచ్చిన స్పెషల్ సాంగ్స్ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది. రీసెంట్ గా హిందీలో మిల్కీ చేసిన 2 స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అంతకుముందు జైలర్, బాక్ మూవీ స్పెషల్ సాంగ్స్ కూడా దుమ్ము రేపాయి. ఇప్పుడు ఇదే స్పీడ్ లో బాహుబలితో మరోసారి స్టెప్పులేసేందుకు రెడీ అవుతోంది మిల్కీ బ్యూటీ. హీరో నాగార్జున ఒకవైపు మల్టీ స్టారర్ మూవీస్ చేస్తూనే మరోవైపు 100వ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కొంతకాలంగా వర్క్ జరుగుతోంది. అయితే కింగ్ నటించే 100వ సినిమా ఒక రీమేక్ మూవీ అని ఇప్పుడు రూమర్ నడుస్తోంది. కుబేరాతో కంబ్యాక్ ఇచ్చాడు కింగ్. ప్రస్తుతం ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న కూలీ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీలో నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడు. అందుకే నాగ్ అంత ఎక్సైటెడ్ గా ఉన్నాడు. వన్స్ కూలీ కూడా రిలీజ్ అయితే అప్పుడు నాగార్జున తాను నటించే 100వ సినిమా సెట్ లోకి అడుగు పెడతాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు కార్తీక్ కొన్నాళ్లుగా ఒక కథను సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ కథ ఆల్రెడీ తమిళంలో వచ్చిన ఆయోధి సినిమా కథే అని, ఆ కథకు నాగార్జున ఇమేజ్ కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేస్తున్నాడట. అయితే తన ప్రతిష్టాత్మక చిత్రానికి నాగార్జున ఇంత ఎమోషనల్ ఫిల్మ్ ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హెల్త్ సెట్ అయినట్లు ఉంది. సమంత ఇంకా సినిమాలు చేయడం లేదేంటి అనేది చాలా మంది డౌట్. ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ డౌట్. కానీ లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు రూట్ మార్చింది. అన్నింటికంటే ముందు హెల్త్ ఇంపార్టెంట్, ఆ తర్వాతే మూవీస్ అంటుంది. మరి సినిమాల సంగతి అంటే అవి కూడా లోడింగ్ అంటుంది. రీసెంట్ గానే నిర్మాతగా మారి మొదటి ప్రయత్నంలోనే శుభం అనే చిత్రంతో హిట్ కొట్టింది సమంత. ఇదే స్పీడ్ లో ఏదైనా బిగ్ ఫిల్మ్ తో కంబ్యాక్ ఇస్తోంది అనుకుంటే ముంబై వెళ్లి మళ్లీ అక్కడ ఇంకో కొత్త వెబ్ సిరీస్ లో షూటింగ్ లో బిజీ అయింది. మరి సినిమాల సంగతి అంటే అందుకు ఇంకా టైం ఉంది అంటోంది. చేతిలో బంగారం అనే టైటిల్ తో సినిమా ఉన్నా ఇది ఎప్పుడో అనౌన్స్ చేసినా
ఎందుకో ఈ ప్రాజెక్ట్ ను సమంత స్టార్ట్ చేయడం లేదు. హిందీలో తెరకెక్కుతున్న రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ కంప్లీట్ అయిన తరువాత సమంత తన పెండింగ్ మూవీపై ఫోకస్ పెడుతుందేమో చూడాలి. హెల్త్ సెట్ అయింది కదా అని సినిమాల మీద సినిమాలు చేసే ఆలోచన తనకు లేదని, ఇకపై ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే సినిమాలు చేస్తానని ఇటీవల చెప్పుకొచ్చింది శామ్. అయితే సినిమాల లెక్క కూడా తగ్గదు అంటూ ఫ్యాన్స్ కు ప్రామిస్ చేసింది. ప్రామిస్ లో భాగంగానే ఇప్పుడు మరో కొత్త చిత్రం కమిట్ అయినట్లు తెలుస్తోంది. తన ఫ్రెండ్ గతంలో ఓ బేబీ తీసి బ్లాక్ బస్టర్ అందించిన నందిని రెడ్డి దర్శకత్వంలోనే సమంత మరో విమెన్ సెంట్రిక్ మూవీ చేయాలనుకుంటోందట. ప్రస్తుతం సమంత కోసం నందిని రెడ్డి స్టోరీని రెడీ చేస్తోందట. నెక్స్ట్ ఇయర్ సమంత నటిస్తోన్న బంగారం, నందిని రెడ్డి మూవీస్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొత్త సినిమా అనగానే ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ నే తీసుకుంటారు. అయితే ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ డేట్స్ లేకపోతే మరొకరిని ట్రెండింగ్ లోకి తీసుకొస్తారు. అలా ట్రెండీ హీరోయిన్ గా మారింది ఓ బాలీవుడ్ బ్యూటీ. లాస్ట్ ఇయర్ వరకు ఆ హీరోయిన్ గురించి ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు సౌత్ మొత్తం ఆమె ఫేమస్. ఆమె డేట్స్ కు ఫుల్ డిమాండ్. టాలీవుడ్ మొత్తం కూడా ఒక సమయంలో ఒకే హీరోయిన్ డేట్స్ కోసం పోటీ పడుతుండటం గత కొన్నేళ్లుగా చూస్తూ వస్తున్నాం. ఒకసారి కృతి శెట్టి, మరోసారి మీనాక్షి, ఇంకోసారి శ్రీలీల. ఇప్పుడు ఇదే ట్రెండ్ కోలీవుడ్ కు రిపీట్ అవుతుంది. ఇక్కడ ప్రేమలు బ్యూటీ వరుసగా ఆఫర్స్ అందుకుంటోంది. ఎప్పుడైతే ప్రేమలు మాలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టిందో, ఈ సినిమాలో హీరోయిన్ మమితా బైజు మోస్ట్ వాంటెడ్ గర్ల్ గా మారింది. అయితే మాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లో బిజీ కావటం విచిత్రం. ఇప్పటికే అక్కడ 4 చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న సూర్య చిత్రం కూడా ఉంది. ఇప్పుడు ధనుష్ కు జోడీగా నటించేందుకు రెడీ అవుతుంది. గతంలో పోర్తుజిల్ లాంటి పవర్ఫుల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించిన విఘ్నేష్ రాజా మేకింగ్ లో ధనుష్ హీరోగా నటించబోతున్నాడు. ఈ చిత్రంలోనే మమిత హీరోయిన్ గా కనిపించబోతోంది.